అందరికీ నమస్కారం అండి. మొదటి కృష్ణుడు మీరు అంటున్నారు. ఫస్ట్ మైక్ నాకు చేతికి ఇచ్చారు. ముందుగా చెన్నై లవ్ స్టోరీ అనే ఇంత మంచి సినిమాని ఇంత గొప్పగా విజయవంతం చేసినటువంటి తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. తర్వాత ఇంత మంచి సినిమాలో నటుడిగా నాకు కూడా ఒక పాత్రని కల్పించి ఇంత విజయంలో నాకు కూడా ఒక చిన్న భాగం కల్పించినటువంటి నిర్మాతలు సాయి రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి, ధీరజ్ గారికి, అలాగే మా డైరెక్టర్ రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు పర్సనల్గా సాయి రాజేష్ గారు రైటింగ్ అంటే చాలా ఇష్టం అండి. అది బేబీ నుంచో కలర్ ఫోటో నుంచో కూడా కాదు, హృదయ కాలేయం అనే సినిమా నుంచి కూడా అది ఒక స్పూఫ్ సినిమా అయినప్పటికీ కూడా ఆయన కలం బలం ప్రతి సన్నివేశంలోనూ తెలుస్తుంది. అప్పటి నుంచే నాకు సాయి రాజేష్ గారు అంటే చాలా ఇష్టం. అటువంటి ఒక మంచి రైటర్ కథకి ఒక అద్భుతమైన దర్శకుడు తోడైతే, రవి గారు లాంటి దర్శకుడు తోడైతే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చెన్నై లవ్ స్టోరీ. ఎందుకంటే సాయి రాజేష్ గారు అద్భుతమైన కథకుడు, మంచి రచయిత. అలాగే రవి గారు కూడా అద్భుతమైనటువంటి రచయిత అండి. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు కూడా అసలు ఆయన చూస్తే, డైరెక్టర్ని చూస్తే ఎప్పుడు అదే ధ్యాసలో ఉండేవాడండి. అంటే అదేదో మెడిటేషన్ లాగా అనిపించేది నాకు. ఎప్పుడు వేరే టాపిక్స్ కానీ సరదాగా మాట్లాడడం కానీ ఎప్పుడు ఉండేది కాదు. ఎందుకంటే నేను కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను కాబట్టి మా పద్ధతి అంతా వేరే ఉంటుంది. ఏదో కాలేజీకి వెళ్ళి గొడవ చేసినట్టుగా సరదాగా షూటింగ్ చేసేవాళ్ళం. బట్ ఆయన ఏదో ఒక యాగం చేస్తున్నట్టు, యజ్ఞం చేస్తున్నట్టు అంత డెడికేటెడ్గా ఆయన పనిచేయడం నేను చూశాను. అలాగే ఆయనకి అద్భుతమైన టీం దొరికిందండి, డైరెక్షన్ టీం. మా సీనియర్ కో డైరెక్టర్ విజయ్ సారథి గారు, ఆయన ప్లానింగు, తర్వాత మన లక్కీ గారు కానీ మిగతా డైరెక్షన్ స్టాఫ్ అందరూ కూడా అద్భుతంగా, అసలు ఎక్కడ ఒక్క నిమిషం కూడా రిలాక్స్ అయ్యేవాళ్ళు కాదండి. అంత డెడికేటెడ్గా పనిచేయడం అనేది, ఒక మంచి టీం దొరికితే డైరెక్టర్కి ఎంత అద్భుతంగా ఉంటుందనేది నేను ఈ సినిమాలో చూశాను. దాని తర్వాత ఆయనకి ఇంకా పక్క బలం అద్భుతమైనటువంటి కెమెరామెన్ ఆయన దొరికారు, విశ్వ గారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు, అనంత శ్రీరామ్ గారు లిరిక్స్, ఇన్ని అద్భుతాలు తోడైతే ఒక దర్శకుడు ఎంత విజయం సాధిస్తాడు అనేదానికి నిదర్శనం ఈ చెన్నై లవ్ స్టోరీ. తర్వాత హీరోల్లో మాస్ హీరోలు ఉంటారు, క్లాస్ హీరోలు ఉంటారు, మన పక్కింటి కుర్రాళ్ళలాగా అనిపించే హీరోలు ఉంటారు. కానీ మన ఇంట్లో కుర్రాడు ఒక హీరో అయితే ఎలా ఉంటుంది అని చెప్పి అలా అనిపిస్తుంది ఆ కిరణ్ అబ్బవరం అనే అబ్బాయిని చూస్తే అని నేను కొందరు మాట్లాడుతుండగా నేను స్వయంగా విన్నానండి. అంటే అది ఎంత గొప్ప కాంప్లిమెంట్ అంటే, ఇంకా అసలు మా ఇంట్లో అబ్బాయి హీరో అయితే అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు అంటే ఇంకా ఆ హీరోకి ఎప్పటికీ డౌన్ఫాల్ ఉండదు. అది నేను స్వయంగా విన్నానండి. దానికి కారణం ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన కిరణ్ అబ్బవరం గారి బిహేవియర్ కానివ్వండి, ఆయన మాట తీరు కూడా కారణమేమో అంత ఓన్ చేసుకోవడానికి ఆడియన్స్ అనేది నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమాతో ఒక్కసారిగా ఆయన 10 మెట్లు ఎక్కేశాడని చెప్తున్నారు అందరూ. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అంత మంచి బిహేవియరు, అంత డెడికేషను, అంత కృషి, పట్టుదల అన్నీ కలిసినటువంటి ఒక వ్యక్తి ఈయన కిరణ్ అబ్బవరం గారండి. ఇంకా మనం చాలా హైట్స్లో చూడబోతున్నాము. తర్వాత మా అమ్మాయి గౌరీ. సినిమాలో నేను గౌరీకి ఫాదర్గా యాక్ట్ చేశాను. కానీ నిజంగానే అలాంటి ఒక అమ్మాయి ఉంటే ఎంత బాగుంటుంది అని నాకైతే అనిపించిందండి. ఫస్ట్ డేనే నేను ఆ అమ్మాయితో యాక్ట్ చేసిన తర్వాత, అయ్య బాబోయ్ ఏంటి ఈ పర్ఫార్మెన్స్ ఇంత అద్భుతంగా చేస్తుంది అని నేను అనుకున్నాను. నాకు ఒకసారి సౌందర్య గారు గుర్తొచ్చారండి. అంటే
ఆ, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా మా గురువుగారు కోటి రామకృష్ణ గారి దగ్గర నేను పనిచేసినప్పుడు సౌందర్య గారితో నేను పనిచేశాను. బాగా క్లోజ్గా నేను మూవ్ అయి పనిచేశాను. సౌందర్య గారికి గౌరీకి ఉన్న డిఫరెన్స్ చెప్తానండి. సౌందర్య గారు ఏంటంటే ఒక డైలాగ్ ఉందంటే ఒక చిన్న పిల్లలాగా ఆ డైలాగుని బాగా ఓన్ చేసుకొని దాని మీద కష్టపడి చాలా దాని మీద శ్రమపడి యాక్ట్ చేస్తారు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది ఆవిడకి. అంత గొప్ప పేరు వచ్చింది. కానీ గౌరీ అప్పటి వరకు ఆడుతూ పాడుతూ జోకులేస్తూ అందరితో సరదాగా ఉంటూ ఆ ఎంత సీరియస్ సీన్ అయినా సరే కెమెరా ముందుకు వచ్చేటప్పటికి చిటికలో మారిపోయి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుందండి. గౌరీ, నువ్వు వెళ్ళే హైట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. నేను సెకండ్ డేనే చెప్పాను నీకు. తర్వాత నువ్వు మామూలు కాఫీ తాగే మమ్మల్ని అందరినీ యూనిట్లో అందరినీ కూడా బ్లాక్ కాఫీ తాగడానికి అలవాటు చేసేసిందండి. ఇప్పుడు మేమందరం బ్లాక్ కాఫీ తాగుతున్నాం యూనిట్లో అందరూ. ఆ బ్లాక్ కాఫీకి కూడా నీకు థ్యాంక్స్. ఇంక తర్వాత మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు. ప్రమోదిని గారితో కూడా నేను చాలా సినిమాల్లో యాక్ట్ చేశాను. చాలా మంచి ఆర్టిస్ట్ ఆవిడ. అలాగే ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. నాకు నేను శుభాకాంక్షలు చెప్పుకుంటూ అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. ఇలాగే ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు, ధీరజ్ గారు ఇంకా గొప్ప సినిమాలు చేయాలి. ఇలాగే 10 మందికి అద్భుతమైన అవకాశాలు కల్పించాలి. వాళ్ళకి ఇంకా డబ్బు వస్తూనే ఉండాలని కోరుకుంటూ ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి నాగ చైతన్య గారికి ఈ యూనిట్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ దేవి ప్రసాద్ గారు. అండ్ ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. పాత్రికేయ